హలో హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఎస్బీఐ రిజల్ట్ గురించి ఇన్స్టాగ్రామ్లో అవ్వచ్చు, యూట్యూబ్ కామెంట్స్లో అవ్వచ్చు, ప్రతి ఒక్కరు కూడా దాని గురించి అయితే కామెంట్ చేస్తూ ఉన్నారు. దాని నుంచి ఒక చిన్న అప్డేట్ ఇచ్చింది. ఫస్ట్ ఇవ్వకూడదు అనుకున్నాను, ఎందుకంటే ఇది కూడా అప్డేట్ అయినా అని చెప్పేసి కింద మీరు నెగిటివ్గా తీసుకుంటారని. బట్ అది మంచి అప్డేట్ అనిపించింది. రిజల్ట్ తొందరగా రావడానికి ఆ అప్డేట్ చాలా ఉపయోగపడుతుంది అనిపించింది. ఆ అప్డేట్ మీకు చెప్పడం వల్ల మీరు ఎంతగానో ఎదురు చూస్తున్న కొన్ని వాటికి అయితే సమాధానం దొరుకుతుంది అనిపించింది. ఆ అప్డేట్ చెప్పాలనిపించి అయితే ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఖచ్చితంగా అయితే ఈ వీడియోని అయితే పూర్తిగా చూడండి. అలాగే డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఇచ్చాను. మీకు ఏదైనా డౌట్ ఉంటే ఇన్స్టాగ్రామ్లో నన్ను ఫాలో అవుతూ నన్ను అయితే మీరైతే క్వశ్చన్ చేయొచ్చు. అలాగే బ్యాంక్ గురించి ఇంతవరకు తెలుగు యూట్యూబ్ ఛానల్స్ ఎక్కడ లేని కంటెంట్ అయితే నేను ఇస్తున్నాను. దయచేసి చూసే వాళ్ళంతా మన యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. మనకు లాస్ట్ మంత్లో అయితే ఒక నోటీస్ అయితే వచ్చింది కదా, 2 నోటీసులు అయితే వచ్చాయి. రిజల్ట్ ఆ తర్వాత ఇవన్నీ కూడా ఎలక్షన్స్ తర్వాత జరుగుతున్నాయని చెప్పేసి వాటి ద్వారానే మనం అయితే ఫిక్స్ అయిపోయినాం. మనకన్నీ కూడా ఇంకా లేట్ అయిపోతాయని చెప్పేసి అలానే అనుకున్నట్టే జరిగింది. బట్ చెప్తారు కదా, ఎక్కువ ఎండ కాసే చోట కొంచెం చిన్న చినుకు పడితే ఎంత సంతోషం ఉంటుందో, అలాంటిది ఒక సంతోషకరమైన వార్త అయితే వచ్చింది. క్రెడిట్ అనాలిస్ట్కి వచ్చేసి ఇంటర్వ్యూ వచ్చేసి అప్పుడు వాయిదా అయితే వేశారు కదా, మొత్తం తర్వాత ఉంటుంది ప్రాసెస్ ఎలక్షన్స్ వల్ల అని చెప్పేసి. దాని గురించి ప్రజెంట్ ఎస్బీఐ మెయిన్ వెబ్సైట్లోనే డేట్స్ అయితే ఇచ్చారు, రివైజ్డ్ డేట్స్ అయితే ఇచ్చారు. ఇదైతే మనకైతే ఒక శుభ సూచిక అని చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళు రెండు సెక్షన్స్లో నోటీస్ ఇచ్చారు. అలాంటి ఒక సెక్షనే క్రెడిట్ అనలిస్ట్ అనేది. దానికి ఇప్పుడు రివైజ్ ఇంటర్వ్యూ డేట్స్ ఇవ్వడం వల్ల ఇంకా మొత్తం వర్క్ ఇంకా స్టార్ట్ అవుతుందనే అర్థం. మనకు కూడా రిజల్ట్ ఇంకా తొందరలో రాబోతుందనే అర్థం. ఎందుకంటే క్లర్క్ సెక్షన్లో అయితే అలాంటి నోటీసే లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అలాంటిది నోటీస్ ఇచ్చిన దాంట్లో కూడా మళ్ళీ డేట్స్ ఇచ్చినాయంటే ఇంకా మీరు అర్థం చేసుకోవచ్చు, మనకు తొందరలో అయితే ఇంకా ఎస్బీఐ రిజల్ట్ అయితే రాబోతుంది. ఇదైతే చాలా మంచి అప్డేట్. ఈ అప్డేట్ మీకు ఇవ్వడానికి కూడా నాకైతే ధైర్యం సరిపోలేదు. ఎందుకంటే కొంతమంది నెగిటివ్గా అర్థం చేసుకునే వాళ్ళు ఉంటారు. పోనీ ఈ అప్డేట్ చెప్పుకున్నామందామా అంటే కొంతమంది దీనికోసం ఎంతో వెయిట్ చేస్తుంటారు. దీని గురించి ఒక చిన్న మాట తెలిసిన చాలు సంతోషపడే వాళ్ళు ఎంతోమంది ఉంటారు. నన్ను ఇన్స్టాగ్రామ్లో ఎంతోమంది ఇలాగే కామెంట్ కూడా చేశారు, చిన్న విషయం చెప్పినా చెప్పు బ్రదర్, మేము హ్యాపీగా ఫీల్ అవుతాం, ఎన్నో పనులు మానుకొని దీనికోసం వెయిట్ చేస్తున్నాం అని చెప్పేసి చెప్పారు. అట్లాంటి వాళ్ళ కోసం ఈ వీడియో అయితే చేశాను. ఇది స్మాల్ అప్డేట్ కాదు, నిజంగానే బిగ్ అప్డేట్. మొత్తం ప్రాసెస్ అయితే మొదలైపోయింది. ఇంక ఇబ్బంది లేదు. మన రిజల్ట్ కూడా కమింగ్ సూన్ అయితే మనం అయితే చూడొచ్చు. ఎలాగో ఎస్బీఐ నుంచి వచ్చే రిజల్ట్ అయితే చాలా సర్ప్రైజింగ్గా ఉంటుంది. ఇది కూడా సర్ప్రైజింగ్గానే ఉంటుంది. ఇకపోతే ఐబీపీఎస్లో జాబ్ విషయంలో మొత్తం జాయిన్ అయిపోయారు. అసలు మనకు కొంచెం ఎస్బీఐలో ఎగ్జామ్స్ బాగా రాసిన వాళ్ళకు ఆ పక్క ఐబీపీఎస్లో జాబ్ విషయంలో దీన్ని వదులుకొని కూడా దాంట్లో జాయిన్ అయిపోయారు కొంతమంది. కాబట్టి కొన్ని చోట్ల మనకు ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ కూడా తగ్గే అవకాశం ఉంది. ఇక మనం సంతోషంగా చెప్పొచ్చు, ఎస్బీఐ క్లర్క్ రిజల్ట్ అయితే తొందరలో అయితే ఉండబోతుంది. మీకు అర్థమైంది అనుకుంటా నేను చెప్పింది. 2 సెక్షన్స్లో రిజల్ట్ వాయిదా పడుతున్నట్టు నోటీస్ ఇచ్చారు. అలాంటి ఒక సెక్షన్లోనే వర్క్ స్టార్ట్ అయిపోయిందంటే అంటే రివైజ్డ్ డేట్స్ అయితే ఇచ్చారు కదా, ఇంకా మనకైతే ఆగుతుంది చెప్పండి. ఖచ్చితంగా కమింగ్ సూన్ అయితే మన ఎస్బీఐ క్లర్క్ రిజల్ట్స్ అయితే రాబోతున్నాయి. అందరికైతే ఆల్ ద బెస్ట్. ఇలాంటి అప్డేట్ ఏది వచ్చినా సరే మీతో అయితే నేను వీడియో అయితే చేసి పంచుకుంటాను. ఎవరో ఒకరిద్దరు బ్యాడ్ కామెంట్స్ చేశారని చెప్పేసి ఇలాంటి అప్డేట్స్ ఏమైనా వస్తే మీకు ఇవ్వకుండా అయితే నేను ఉండను. ఖచ్చితంగా ఇలాంటి అప్డేట్స్ అయితే మన ఆల్ ఇన్ వన్ గడిగోట్ ఛానల్లో రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. దయచేసి ఆల్ ఇన్ వన్ గడిగోట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మన వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి.